ఇయర్ ఆఫ్ హోప్, నిరీక్షణ కలిగినటువంటి సంవత్సరము అని చెప్పి. సో ఆ థీము చెప్పినప్పుడు ఈ 3వ తారీఖుని మొదటి ఆదివారం దేవుని వాక్యాన్ని అందించాలని చెప్పినప్పుడు ఈ ఆదరణ, నిరీక్షణ, దీని గురించినటువంటి తలంపులు, వాక్య భాగాల్ని నేను ధ్యానం చేస్తూ ఈరోజు కొరకు ప్రత్యేకంగా నేను సిద్ధపడి దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వస్తా ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ పాస్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇయర్ ఆఫ్ హోప్, సరే, సంవత్సరం, నిరీక్షణ సంవత్సరము అని అన్నాం. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకేనా? ఒకవేళ ఈ హోప్, ఇయర్ ఆఫ్ హోప్ అంటే మరి ఈ ఎండ్ అయిపోయిన తర్వాత 2022లోకి వెళ్ళేటప్పటికి మరలా ఈ నిరీక్షణ ఉండదా? అవును, ఇది ప్రత్యేకంగా దీని మీద ధ్యానం చేయాలి ఈ సంవత్సరం అంతా అని ఆ థీమ్ని ఈ సంవత్సరం కొరకు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం అయిన తర్వాత కూడా ఈ నిరీక్షణ, హోప్ అన్నది మన జీవితాలకి చాలా అవసరమైనటువంటిది, కావలసినటువంటిది. కాబట్టి ఇయర్ ఆఫ్ హోప్ అయిపోయిన తర్వాత లైఫ్ ఆఫ్ హోప్, జీవితం అంతా కూడా నిరీక్షణ జీవితము కలిగి మనం ఉండేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఆ జీవితం అంతా కూడా మనం ఈ నిరీక్షణ ద్వారంలో, మార్గంలో ప్రవేశించడానికి ఈ సంవత్సరం చేసేటువంటి ధ్యానాలన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఒక మహా తత్వవేత్త అన్నాడు ఏమంటే, ఇఫ్ హోప్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లెఫ్ట్. ఇఫ్ హోప్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. నిరీక్షణ గనక మనం కోల్పోయినట్లయితే ఇక అన్నీ కోల్పోయినట్లే, ఇక మిగిలింది ఏమీ లేదు. అన్నీ కోల్పోయిన తర్వాత కూడా మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటిది, ముందుకు నడిపించేటువంటిది, భవిష్యత్తు కొరకు సిద్ధపరిచి తీసుకుని వెళ్ళేటువంటిది నిరీక్షణ. సో ఆ నిరీక్షణే గనక, ఆ హోపే గనక లేకపోతే హోప్లెస్నెస్, అది ఎండ్ ఆఫ్ ద లైఫ్. మనం వార్తాపత్రికల్లో, టీవీల్లో, టెలివిజన్స్లో, మన చుట్టుప్రక్కల కొన్నిసార్లు చూస్తూ ఉంటాం ఆత్మహత్యకు గురి అయినటువంటి వారు. పోయిన సంవత్సరంలో ప్రముఖ వ్యక్తులు కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్, బాలీవుడ్ యాక్టర్స్ సూయిసైడ్ చేసుకున్నట్టుగా మనం గత సంవత్సరంలో గమనించాం. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ జీవితాన్ని అంతం చేసుకోవాల్సి వచ్చింది, ఎండ్ చేసుకోవచ్చిందంటే, అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టుగా వారి జీవితంలో హోప్లెస్నెస్ కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ మనల్ని ముందుకు నడిపించేటువంటిదిగా ఉంటుంది. ఈ నిరీక్షణకు ఆధారము అని మొట్టమొదటి ప్రసంగంలో పాస్టర్ గారు చెప్పారు. ద సోర్స్ ఆఫ్ హోప్ ఏమిటండి? మన సోర్స్ ఆఫ్ హోప్, ఇట్ ఈస్ గాడ్, దేవుడు. మన యొక్క నిరీక్షణకి ఆధారము, మన యొక్క హోప్కి బేస్ ఏంటంటే, సోర్స్ ఏంటంటే మన దేవుడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నిరీక్షణ, హోప్ అన్నది జనరల్గా మనం వాడుతూ ఉంటాం. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, ఐ హోప్ అది జనరల్గా విష్ అన్నమాట, కోరిక. ఆ జనరల్గా మనం విష్ చేసేటువంటి దానికి షూర్ హోప్, స్థిరమైనటువంటి, ఖచ్చితమైనటువంటి నిరీక్షణకి చాలా వ్యత్యాసం ఉంది. సో మనం ధ్యానించేటువంటిది, మాట్లాడుకునేటువంటిది ఆ జనరల్ విష్ కాదు. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ యూ విల్ బి ఓకే, ఐ థింక్ యూ విల్ బి బెటర్. హోప్ అని జనరల్గా మాట్లాడేటువంటి జనరల్ హోప్ను గురించి మనం ధ్యానించటం లేదు. ఈ నిరీక్షణకు కర్త అయినటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి నిరీక్షణ ఏమిటి అంటే షూర్ హోప్, స్థిరమైనటువంటి, ఖచ్చితమైనటువంటి, నిశ్చయమైనటువంటి ఆదరణ, నిశ్చయిత నిరీక్షణ. హల్లెలూయా. కాబట్టి ఆ నిరీక్షణతోనే మనం ఇక్కడ కూర్చున్నాం. ఏ ప్లేస్ ఆఫ్ హోప్.
ఈ యొక్క సంఘానికి, ఈ స్థలానికి, దేవుడు ఉన్నటువంటి స్థలానికి ఏ ప్లేస్ ఆఫ్ హోప్. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో, ఏ దేవుని యొక్క సన్నిధి ఉన్నదో అక్కడ నిరీక్షణ ఉన్నది. అన్నీ పోయినప్పటికీ కూడా, అన్నీ కోల్పోయినప్పటికీ కూడా దేవుని వలన వచ్చేటువంటి నిరీక్షణ మనకు ఉన్నది. దాన్ని బట్టి మనం ఎంతో ధన్యులము, అదృష్టవంతులము, దేవుడిచ్చినటువంటి కృపని అనుభవిస్తున్నటువంటి దేవుని ప్రజలము. కీర్తనల గ్రంథంలో 62వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని మీద ఉన్నటువంటిది ష్యూర్ హోప్, నిశ్చయమైనటువంటి నిరీక్షణ. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆ కీర్తనాకారుడు తన హృదయంతో తను చెప్పుకుంటున్నాడు, ఓ నా ప్రాణమా, ఓ మై సోల్, ఫైండ్ రెస్ట్ ఇన్ గాడ్. దేవుని దగ్గర నెమ్మదిని అనుభవించు, నెమ్మదిని పొందుము. మై హోప్ కమ్స్ ఫ్రమ్ హిమ్. నా యొక్క నిరీక్షణ ఆయన దగ్గర నుంచే వస్తూ ఉంది. సో దేవుడు ఇచ్చేటువంటి ఆ నిరీక్షణ, దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ కీర్తనలు 62వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి ఆ హోప్, ఆ మాటకి మూల పదం పాత నిబంధన ఏ భాషలో రాయబడింది తెలుసు కదా మీకు? హెబ్రీ భాషలో రాయబడింది మొట్టమొదటగా. దాని నుంచి అనేకమైనటువంటి భాషల్లోనికి తర్జుమా చేయబడింది. ఆ ఒరిజినల్ వర్డ్, హీబ్రూ వర్డ్, ఇక్కడ వాడబడినటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే, ద హీబ్రూ వర్డ్ హోప్ హియర్ లిటరల్లీ మీన్స్ ఎ కార్డ్ యాజ్ అన్ అటాచ్మెంట్. కార్డ్ ఆర్ తీగ, తాడు. ఎ కార్డ్ యాజ్ అన్ అటాచ్మెంట్, ఒక దానికి కట్టినటువంటి లేకపోతే బంధించినటువంటి ఒక తాడు లాంటిది. అది ఒరిజినల్గా అర్థం ఇస్తూ ఉందన్నమాట. అదేంటని నేను కొంత ధ్యానం చేసినప్పుడు, ఒక పర్వతాలు, శిఖరాలు, మౌంటైన్స్ అధిరోహించేటువంటి ఆ యొక్క దృశ్యాలు మీరు చూస్తుంటారు. కొండ ఎక్కేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అది ఒక హుక్ లాంటిది తాడుతో పట్టుకొని ఆ హుక్ని ముందు వేసి అక్కడ కొడతారు. అది అక్కడ పట్టుండగా ఆ తాడును పట్టుకొని పైకి ఎక్కుతారనమాట. సో ఎ కార్డ్ విత్ ఎన్ అటాచ్మెంట్ అనమాట. ఆ పట్టుకొని పైకి వెళ్ళటానికి అలాంటి అర్థం, భావం వచ్చేటువంటిది ఇక్కడ ఆ మాట పడింది అనమాట. హోప్ అన్నటువంటి మాట. ద హీబ్రూ వర్డ్ హోప్ హియర్ లిటరల్లీ మీన్స్ ఎ కార్డ్ యాజ్ అన్ అటాచ్మెంట్. లేదా ఈ పడవలు, షిప్స్ని ఆపటానికి లంగరు వేస్తారు కదా. సో అది కింద పెద్ద ఇనుము, దాన్ని అటాచ్ చేసినటువంటి తాడు. దానివల్ల ఏముంటుందంటే కదలకుండా స్థిరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఎ కార్డ్ విత్ ఎన్ అటాచ్మెంట్, అది ఒరిజినల్ భావం అన్నమాట. దీన్ని ఆధారంగా చేసుకొని బెత్ మోర్ అనేటువంటి, బెత్ మోర్ పేరు విన్నారా మీరు ఎవరైనా? బెత్ మోర్ అనేటువంటి ఒక భక్తురాలు, చాలా బాప్టిస్ట్ సంఘానికి చెందినటువంటి మంచి స్పీకర్, వరల్డ్ రినౌండ్ స్పీకర్ ఆమె. ఈ మన పెంటెకోస్టల్ హోల్న చర్చ్ జనరల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఈ పాస్టర్ గారు కూడా ఉన్నారు అక్కడ. ఆమె మొట్టమొదటి ఓపెనింగ్ మెసేజ్ ఇచ్చిందనమాట అమెరికాలో. ఆమె ఏమంటుందంటే, ఈ కార్డ్ విత్ ఎన్ అటాచ్మెంట్, ఆ భావాన్ని తీసుకుని, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ సంథింగ్ ఆర్ సమ్ వన్ ఫర్ సెక్యూరిటీ. మన యొక్క సెక్యూరిటీ కొరకు, మన యొక్క ఆధారం కోసం ప్రతి వాళ్ళు కూడా దేన్నో ఒకదాన్ని, ఎవరినో ఒకరిని పట్టుకొని ఆధారపడి ఉంటారు. మన యొక్క భవిష్యత్తు కొరకు, మన యొక్క సెక్యూరిటీ కొరకు ప్రతి వాళ్ళు కూడా ఎవరినో ఒకరిని, లేకపోతే దేన్నో ఒకదాన్ని
డాక్టర్స్నో, పేరెంట్స్నో, మనకి డబ్బులు ఇచ్చేవారినో, పాస్టర్ గారినో, దేన్నో ఒకదాన్ని పట్టుకొని ప్రతి వాళ్ళు కూడా ఆధారపడి ఉంటారు. సో ఎవ్రీ వన్ ఆఫ్ us ఈజ్ హ్యాంగింగ్ ఆన్ సంథింగ్ ఆర్ సమ్ వన్ ఫర్ సెక్యూరిటీ. కానీ ఇఫ్ ఇట్స్ సంథింగ్ ఆర్ సమ్ వన్ అదర్ దాన్ గాడ్, యు ఆర్ హ్యాంగింగ్ ఆన్ బై ఎ రాంగ్ థ్రెడ్. సో ప్రతి వాళ్ళు కూడా దేన్నో ఒకదాన్ని ఎవరో ఒకరిని పట్టుకొని ఆధారపడి ఉంటారు. ఆ పట్టుకున్నది దేవుడు కాకుండా మరి ఏదైనా కానీ నువ్వు రాంగ్ థ్రెడ్ని పట్టుకున్నావు, లేకపోతే సరైనటువంటి దాన్ని పట్టుకొని లేవు అని ఆమె చెప్పి ఒక చక్కని వ్యాఖ్యానం చేసిందనమాట. ఈ అటాచ్మెంట్ అన్నటువంటి భావాన్ని తీసుకొని. ప్రియులారా, మనం కష్టాల్లో వెళ్ళినప్పుడు, మనకు అవసరాలు వచ్చినప్పుడు బంధువుల మీద, తల్లిదండ్రుల మీద, పిల్లల మీద ఆధారపడతాం. అది తప్పులేదు. అనారోగ్యం చేసినప్పుడు డాక్టర్ మీద ఎంక్వైరీ చేస్తాం, ఎవరు బెస్ట్ డాక్టర్. మన ఆధారం కేవలం ఈ మనుషుల మీద లేకపోతే థింగ్స్ మీద మాత్రమే అయితే మనం పట్టుకున్నటువంటిది కరెక్ట్ అయినటువంటి తాడు కాదు. అది వాస్తవం కదా ప్రియులారా? కాబట్టి మనం పట్టుకోవాల్సినటువంటిది మన సోర్స్ ఆఫ్ హోప్ ఏమనుకున్నాం? ఇట్ ఈస్ గాడ్. దేవుని దగ్గర నుంచే వస్తూ ఉన్నది. సో మొట్టమొదటి ఆధారం మన యొక్క కను దృష్టి అంతా కూడా కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, అవసరాల్లో దేవుడిచ్చేటువంటి ఆ నిరీక్షణను బట్టి మనం ముందుకు వెళ్దాం. రిక్ వారెన్ ఆయన ఈయన మంచి రైటరు, మంచి బుక్స్ రాస్తారు. పర్పస్ డ్రివెన్ లైఫ్ అని చాలా వండర్ఫుల్ బుక్. ఒకవేళ మీకు అది ఎక్కడైనా దొరికితే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ 40 రోజులు డివోషన్ చేసేటువంటి మంచి పుస్తకం. పర్పస్ డ్రివెన్ లైఫ్. జీవితానికి ఉద్దేశం ఏంటి, ఎందుకు మనం జన్మించాం, ఏం చెయ్యాలి అనేటువంటిది చక్కగా ఆయన వర్ణిస్తూ 40 రోజులు డివోషన్స్ లాగా రాశాడు ఆయన, రిక్ వారెన్. ఆయన ఏమంటాడంటే, ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు. వాట్ గివ్స్ మీ ద మోస్ట్ హోప్ ఎవ్రీ డే ఈజ్ గాడ్స్ గ్రేస్. ప్రతిరోజు కూడా నాకు నిరీక్షణ ఇచ్చేటువంటిది ఏంటంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. నోయింగ్ దట్ హిస్ గ్రేస్ ఈజ్ గోయింగ్ టు గివ్ మీ స్ట్రెంగ్త్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ ఫేస్, నోయింగ్ దట్ నథింగ్ ఈజ్ ఏ సర్ప్రైజ్ టు గాడ్. నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ మార్గంలో వెళ్తున్నా, నాకు ఆధారము దేవుని కృప. ఏది జరిగినా కానీ అది సర్ప్రైజ్ కాదు దేవునికి అనేటువంటి సత్యము నాకు నిరీక్షణను ఇస్తూ ఉంది అని ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. దేవునికి సర్ప్రైజ్ ఏమీ లేదు. మన యొక్క జన్మ, మరణ, జీవిత దినాలన్నీ కూడా ఆయనకు స్పష్టంగా ఉన్నాయి. దేవుని వాక్యంలో ఉన్నది కదా, మన దినములలో ఒక్కటి అయినా మొదలు అవ్వకముందే ఆయన మన దినాలన్నీ కూడా ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. మన యొక్క తల వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్కించున్నాడు. ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయో హీ నోస్ ఇట్. కాబట్టి మనకి ఏది జరిగినా, హార్ట్ అటాక్ వచ్చినా, కిడ్నీ సమస్య వచ్చినా, చనిపోయినా మన బంధువులు ఎవరైనా, ఇట్స్ నాట్ ఏ సర్ప్రైజ్ టు గాడ్. దేవునికి తెలియకుండా హఠాత్తుగా వచ్చేసినటువంటిది కాదు. ఆ సత్యము నాకు నిరీక్షణ కలిగిస్తుంది అని రిక్ వారెన్ అంటా ఉన్నాడు అనమాట. వాట్ గివ్స్ మీ ద మోస్ట్ హోప్ ఎవ్రీ డే ఈజ్ గాడ్స్ గ్రేస్, నోయింగ్ దట్ హిస్ గ్రేస్ ఈజ్ గోయింగ్ టు గివ్ మీ స్ట్రెంగ్త్ ఫర్ వాట్ ఎవర్ ఐ ఫేస్, నోయింగ్ దట్ నథింగ్ ఈజ్ ఎ సర్ప్రైజ్ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో జరిగే ఏ ఘటన కూడా దేవునికి తెలియకుండా హఠాత్తుగా వచ్చినటువంటిది కాదు. సో దేవుని యొక్క సూపర్ న్యాచురల్ క్వాలిటీస్ మనం ధ్యానం చేస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం.
ప్రైజ్ చేస్తూ ఉంటాం, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం మాటను బట్టి. కాబట్టి దేవుని యొక్క ప్రభావము, ఆయన శక్తివంతుడు, ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త, దయామయుడు, కరుణామయుడు, కృపా సమృద్ధి గలవాడు, పరలోకపు తండ్రి, ఆయన మారనివాడు, అబద్ధం ఆడనివాడు, ఎల్లప్పుడూ కూడా ఆయన చేతులు తన ప్రజల వైపు చాచే ఉన్నాయి, ఆయన చెవులు ఎల్లప్పుడూ కూడా వారి మొరల వైపు తెరవబడే ఉన్నాయి. 365 రోజులు 24 గంటలు ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి విషయాలు, సత్యాలు మనం ఎరిగిన వారం కాబట్టి ఏ పరిస్థితిలోనూ కూడా, ఏ సమయంలోనూ కూడా నిరీక్షణ కోల్పోవలసినటువంటి పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఈ గుణగణాలు, ఆయన యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఏ పరిస్థితిలోనూ కూడా నిరాశ పడాల్సినటువంటి పని లేదు. మన యొక్క హోప్ ఆ యొక్క సాలిడ్ రాక్కి అటాచ్మెంట్ అయినట్టుగా మనం ధైర్యంగా ఉండగలము. త్వరగా 11 విషయాలు, ఈ నిరీక్షణ మన జీవితాలకి ఏం కలిగిస్తుంది, మనకి వ్యక్తిగతంగా ఏవి లాభం చేస్తుంది అనేటువంటి విషయాలు 11 విషయాలు త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, ఈ నిరీక్షణ, మనకి దేవుని మీద ఉన్నటువంటి నిరీక్షణ మనల్ని సిగ్గుపడనివ్వదు. హల్లెలూయా. We will not be ashamed. We will not bow our heads down. మన యొక్క తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తీసుకొని రాదు. ఎవరి దగ్గర కూడా, ఏ పరిస్థితిలోనూ కూడా ఈ యొక్క నిరీక్షణ మనల్ని సిగ్గుపడనివ్వదు. కీర్తనల గ్రంథము 25:3 భక్తుడు రాస్తా ఉన్నాడు, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గునందడు. రోమీలకు పత్రిక 5:5 ఈ వాక్యాన్ని పాస్టర్ గారు ప్రస్తావించారు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హోప్ డస్ నాట్ పుట్ అస్ టు షేమ్. సో ఈ నిరీక్షణ మనం కలిగినట్లయితే అన్ని సమయాల్లోనూ కూడా తల ఎత్తుకొని ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి మనకు కలుగుతుంది. దేవుడిచ్చేటువంటి ఈ యొక్క హోప్, నిరీక్షణ. రెండవది, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపడనివ్వదు. మొట్టమొదటిది. రెండవది, హోప్ మూవ్స్ అస్ ఫార్వర్డ్. ఈ నిరీక్షణ మనం ముందుకు వెళ్ళిపోయేటట్టుగా సహాయం చేస్తుంది, ముందుకు వెళ్ళటానికి ప్రోత్సహిస్తుంది అనమాట. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అండ్ జాయ్ఫుల్ లివింగ్ ఫర్ ఫ్యూచర్ గుడ్ బేస్డ్ ఆన్ God's glory and on the reliable word of God. దేవుని వాక్యం మీద, దేవుని యొక్క కృప మీద ఆధారపడి సంతోషంగా, ఆనందంగా ముందుకు అడుగులు వేసేటట్టుగా చేసేది ఈ నిరీక్షణ. సో క్రిస్టియన్ హోప్, క్రైస్తవులంగా మనకున్నటువంటి ఈ నిరీక్షణ మంచి భవిష్యత్తు కొరకు మనల్ని నడిపించేటువంటిదిగా ఉంటుంది. సో హోప్ మూవ్స్ అస్ ఫార్వర్డ్, ముందుకి వెళ్ళటానికి సహాయం చేస్తుంది. మూడవదిగా, హోప్ ఎనర్జైజెస్ ద ప్రజెంట్. ప్రస్తుతాన్ని శక్తివంతంగా చేస్తుంది అనమాట ఆ హోప్. ఈరోజు నేను ఉజ్జీవంగా, ఉత్సాహంగా ఉండటానికి ఇట్ ఎనర్జైజెస్, గివ్స్ ఎనర్జీ ఫర్ టుడే. ఈ హోప్ ప్రజెంట్కి శక్తినిచ్చేటువంటిదిగా ఉంటుంది అనమాట. హోప్ ఎనర్జైజెస్ ద ప్రజెంట్. ఇట్ ఈస్ వర్త్ లివింగ్ టుడే బికాస్ ద ఇటర్నల్ టుమారో ఈజ్ మచ్ బ్రైటర్. రేపు ఇంకా బ్రైట్గా ఉంటుంది. టుమారో ఈజ్ బెటర్. సో ఆ యొక్క నిరీక్షణ ఈరోజు నాకు ధైర్యాన్ని ఇచ్చి, నాకు శక్తినిచ్చేటువంటిదిగా ఉంటుందన్నమాట. హోప్ ఎనర్జైజెస్ ద ప్రజెంట్. చాలామంది డూమ్స్ డే అని నమ్ముతూ ఉంటారు. అంటే ఇక ఈ భూమి అంతా కూడా ఎండ్ అయిపోతుంది ఒక రోజుకి,
మనం నిరీక్షించేటువంటిది కూడా మన ప్రభు అయిన యేసు తిరిగి రాబోతున్నాడు, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. సో వాట్ మోస్ట్ పీపుల్ థింక్ డూమ్స్ డే, మనకి ఇట్ ఈస్ ఏ కరోనేషన్ డే. కరోనేషన్ అంటే కిరీటం పెట్టేటువంటి దినంగా మనం చూస్తూ ఉన్నాం. డూమ్స్ డే గురించి చాలామంది ఇంకా లోకం అంతమైపోతుంది, ఎండ్ అయిపోతుందని భయపడేటువంటి ఆ పరిస్థితి కాకుండా మన యొక్క నిరీక్షణ ఏంటంటే మనకి కిరీటం ఇవ్వబోయేటువంటి దినం రాబోతుంది. హల్లెలూయా. సో ఈ హోప్, ఈ నిరీక్షణ ప్రజెంట్ వర్తమానాన్ని ఎనర్జైజ్ చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా, హోప్ లైటన్స్ అవర్ డార్క్నెస్. మన చీకటిని ప్రకాశవంతంగా చేస్తుంది. ఈ నిరీక్షణ కలిగి ఉండటం వల్ల చీకటి చీకటిగా కాకుండా చీకటిలో కూడా వెలుగు కనపడుతూ ఉంది. గుహల్లో ట్రైన్స్ వెళ్తున్నప్పుడు కానీ డ్రైవింగ్ చేసుకొని వెళ్తున్నటువంటి అనుభవం ఎవరికైనా ఉందా? గుహల్లో ప్రయాణం చేశారా? టన్నెల్స్, చాలా పొడవు టన్నెల్స్ ఉంటాయి. ఎంటర్ అవగానే ఇంకంత చీకటి, ఎలక్ట్రికల్ లైట్లు తప్ప ఇంకంత చీకటిలో వెళ్తా ఉంటే వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టన్నెల్? టన్నెల్ ఎండ్ అయ్యేటప్పటికి ఏమొస్తుంది? ఏం కనబడుతుంది? లైట్. సో దేర్ ఈస్ లైట్ ఆఫ్టర్ ద డార్క్నెస్, ఆఫ్టర్ ద టన్నెల్ ట్రావెల్. ఈ నిరీక్షణ లైటన్స్ అవర్ డార్క్నెస్. మనం చీకట్లో వెళ్తున్నప్పుడు, కష్టాల్లో వెళ్తున్నప్పుడు కష్టాలు కలకాలం ఉండేవి కాదు. ఈ కష్టాల వెనకాల సుఖాలు ఉన్నాయి. ఈ చీకటి వెనక వెలుతురుంది, వెలుగున్నది. సో ఈ నిరీక్షణ దేవుడిచ్చేటువంటి యొక్క హోప్ వర్తమానంలో మనం ధైర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండటానికి ఇట్ గివ్స్ అస్ ఎనర్జీ, ఇట్ లైటన్స్ అవర్ డార్క్నెస్. ఇంకేం చేస్తుంది హోప్, నిరీక్షణ? హోప్ ఇంక్రీజెస్ ఫెయిత్. మన యొక్క విశ్వాసాన్ని స్థిరపరుచుతుంది, బలపరుస్తుంది, ఇంకా అధికం చేస్తూ ఉంది. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఫెయిత్, విశ్వాసం గురించి రాస్తా ఉన్నాడు కదా గ్రంథకర్త. ఫెయిత్, విశ్వాస వీరులు, విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపరచటం అసాధ్యమని విశ్వాసం గురించినటువంటి ఆ చాప్టర్ 11వ అధ్యాయంలో ఆ విశ్వాసము ఎలాగా ఇంక్రీజ్ అవుతుంది అంటే మనకున్నటువంటి నిరీక్షణను బట్టి. హోప్ ఇంక్రీజెస్ ఫెయిత్. ఫెయిత్ ఫ్యూయల్స్ హోప్. విశ్వాసము నిరీక్షణకి నూనె పోసి ముందుకు నడిపిస్తున్నట్లుగా వెళ్తే, ఈ ఫెయిత్, విశ్వాసము, నిరీక్షణ, ఈ రెండు కూడా రెండు జోడించబడి లేకపోతే కలిసి ఉన్నటువంటి పదాలుగా మనం అక్కడ చూస్తాం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. సో హీబ్రూస్ 11 makes very clear that hope and faith are very closely tied up together. విశ్వాసము, నిరీక్షణ. Without faith we cannot soar in hope. విశ్వాసం లేకుండా నిరీక్షణలో పైకి ఎదగలేము. And without hope faith will lump home. సో నిరీక్షణ లేకుండా విశ్వాసం లేదు, విశ్వాసం లేకుండా నిరీక్షణ లేదు. విశ్వాసము, నిరీక్షణ ఈ రెండు కూడా మనల్ని సోర్ అంటే ఆకాశంలో ఎగిరేటట్టుగా పైకి మనల్ని తీసుకొని వెళ్ళేటట్లుగా మనం అనుభవించగలం, ఆనందించగలం. అటువంటి ఎక్స్పీరియన్స్ని మనం చేయగలం అన్నమాట. ద గ్రేటెస్ట్ బిలీవర్స్ ఆర్ గ్రేటెస్ట్ హోపర్స్. ఎంత విశ్వాసం ఉంటే వాళ్ళకంత నిరీక్షణ. సో విశ్వాసము, నిరీక్షణ. ద మోస్ట్ స్ట్రాంగ్ బిలీవర్స్ ఆర్ మోస్ట్ స్ట్రాంగ్ హోపర్స్ ఫర్ ఫ్యూచర్. భవిష్యత్తు కొరకు వాళ్ళు
నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉంటారు విశ్వాస వీరులు. ఆరవది, హోప్ ఈజ్ ఇన్ఫెక్షియస్. ఇన్ఫెక్షియస్ అంటే ఇన్ఫెక్షన్ అంటే అంటువ్యాధి. తామర, గజ్జి ఇవన్నీ అంటువ్యాధులు కదా. సో ఒకరికి వచ్చిందంటే కుటుంబంలో అందరికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట అంటువ్యాధి. హోప్ ఈజ్ లైక్ ఇన్ఫెక్షన్. ఎలాగంటే మనం కొన్నిసార్లు నిరాశ మాటలు చెప్పి నిరుత్సాహపరుస్తూ ఉంటాం కొంతమందిని. సో అలాగ నిరుత్సాహపరిచినట్లుగా ప్రోత్సాహకరమైన మాటలు చెప్పి, ఉత్సాహకరమైన మాటలు చెప్పి మనం అనేక మందిని ప్రోత్సహించవచ్చు. We can inspire and motivate through our inspiring hope. మనలో ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణని చెప్పి ప్రజలకి వారిని మనం ఇన్స్పైర్ చేయటం. ఇట్స్ నాట్ ఓన్లీ ఎంకరేజెస్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయటమే కాకుండా ఈ విశ్వాసం లేని అవిశ్వాసులు, క్రీస్తు తెలియనటువంటి వారికి కూడా ఈ హోప్, నిరీక్షణ మనం పంచి చెప్పటం వల్ల దే విల్ బి స్ట్రెంగ్థెండ్. వాళ్ళు ఎంతో ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, ఎంకరేజ్ చేయబడతారు. సో ఇది కేవలం క్రైస్తవులు మనం ఒకరికొకరికి ప్రార్థన చేసి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవటమే కాకుండా ఈవెన్ నాన్ బిలీవర్స్ని మనకున్నటువంటి నిరీక్షణ ద్వారా ఎంకరేజ్ చేయవచ్చని మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్ ఈస్ లైక్ ఏ ఇన్ఫెక్షన్. ఒక అంటువ్యాధిలాగా మనం వ్యాపించేలాగా మనం ప్రయత్నం చేయవచ్చు. మొదటి పేతురు 3:15 చూద్దాం. ఎవరైనా దయచేసి చదువుతారా? 1 పీటర్ 3:15. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. నిర్మలమైన మనసాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడుగుతూ ఉంటే, మనం నాన్ క్రిస్టియన్ సర్కిల్స్లో, ఆఫీసెస్లో, స్కూల్స్లో, ఎన్వైరాన్మెంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, నీలో ఉన్నటువంటి నిరీక్షణ చూసి ప్రజలు ప్రశ్న అడుగుతారు. ఏంటి ఈయనకి జాబ్ పోయినా కానీ ఇంకా అలాగే హ్యాపీగా తిరుగుతున్నాడేంటి? ఇదేంటి ఆయనకు అలాగ అయిపోయినా కానీ ఇంకా ఇల్లు వదిలిపెట్టి పారిపోలేదేంటి? ప్రతిరోజు నవ్వుతూనే మాట్లాడతాడు ఈయన. ఎక్కడి నుంచి వస్తుంది ఆ నవ్వు, ఆ యొక్క ఆనందం? మనలో ఉన్నటువంటి నిరీక్షణను బట్టి. మనం హోప్లెస్ పీపుల్ కాదు, మన హోప్ అయిపోలేదు. దేవుడిచ్చేటువంటి నిరీక్షణ అది నాన్ బిలీవర్స్, ప్రభువుని ఎరగనటువంటి వారు మనలో చూసినప్పుడు వాళ్ళు అడుగుతారనమాట. వాళ్ళంతటా వాళ్ళే ప్రశ్నించుకుంటారు, లేకపోతే పక్కోళ్ళని అడుగుతూ ఉంటారు. ఏంటంటే ఆ బ్రదరు, ఆ సిస్టరు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. కరోనా వచ్చేసింది అయినా నవ్వుతూనే ఉంటారు. వై? బికాస్ ఆఫ్ దట్ ఇన్నర్ హోప్. ఆ ఇన్నర్ హోప్, మనలో ఉన్నటువంటి ఆ నిరీక్షణను బట్టి హేతు అడిగేటువంటి వారికి ఎందుకు అలాగున్నారు మీరు అంటే మనం చెప్పడానికి అదొక గొప్ప సాక్ష్యం. నా ప్రభు ఇచ్చేటువంటి ధైర్యం వల్ల. ఆయన ఉన్నాడు, ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఏ పరిస్థితి కూడా ఆయనకు మించినటువంటిది కాదు, ఏ సమస్య కూడా ఆయన తీర్చలేనిది కాదు. కాబట్టి నాకు ఈ సమస్య వచ్చినా కదా పర్వాలేదు. సో ఈ నిరీక్షణ మనం చెప్పినప్పుడు ఇది ఒక అంటువ్యాధిలాగా ఈవెన్ నాన్ బిలీవర్స్ మధ్య మనం క్రీస్తు ప్రేమని, క్రీస్తు కృపని ప్రకటించడానికి సహాయకరంగా ఉంటుంది. సో హోప్ ఈజ్ ఇన్ఫెక్షియస్. నిరీక్షణ అంటువ్యాధి వంటిది. మనలో ఉన్నటువంటి ఆ నిరీక్షణను బట్టి హేతు అడిగేటువంటి వారికి మనం జవాబు చెప్పటం వల్ల ప్రభు ప్రేమను వారు తెలుసుకునేటట్టుగా ఉంటుంది. 7th పాయింట్ మనకి నిరీక్షణ ఇచ్చేటువంటిది ఏంటంటే హోప్ ఈజ్ హీలింగ్. ఒక సైకాలజిస్టు, మానసిక వైద్యుడు, రోగాలు బాగు చేసేటువంటి వైద్యుడు ఏమన్నాడంటే, వెన్ ఐ కౌన్సిల్ డిప్రెస్డ్ పీపుల్,
నిరాశలో ఉన్న వారిని నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఈజ్ టు గివ్ దెమ్ హోప్. మానసికంగా రోగంతో, మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సైకాలజిస్ట్ ఇచ్చేటువంటి మొట్టమొదటి ఎంకరేజ్మెంట్, ట్రీట్మెంట్ ఏంటంటే ఆయన చెప్తా ఉన్నాడు అన్నట్టు ఆయన అనుభవంలోంచి, ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఈజ్ టు గివ్ దెమ్ హోప్. వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా ఏమీ లేదు, అంతా అయిపోయింది అనుకుంటున్నారు. బై డెఫినేషన్ డిప్రెషన్ ఈజ్ ఎ సెన్స్ ఆఫ్ హెల్ప్లెస్నెస్. డిప్రెషను ఎప్పుడు వస్తుంది? ఇక నాకు సహాయం ఏమీ లేదు, హెల్ప్లెస్ అయిపోయినప్పుడు డిప్రెషన్లోకి గురైపోతూ ఉంటారు అనమాట. మాట్లాడరు, ఇలాగే ఉంటారు, ఏం చెప్పినా ఏం ఎక్కదో. డిప్రెషన్ కొంతమంది కొన్ని సందర్భాల్లో గురైనటువంటిగా మనం చూస్తుంటాం. ఈ డిప్రెషన్కి కారణం ఏంటంటే హోప్లెస్నెస్. సో వాళ్ళకి మొట్టమొదట ఇవ్వాల్సింది ఏంటంటే దేర్ ఈజ్ హోప్. సో హోప్ హీల్స్ ద పేషెంట్స్. సైకలాజికల్ పేషెంట్స్ని హీల్ చేసేటువంటిది ఏంటంటే హోప్, నిరీక్షణ. హోప్ హీల్స్. మెజారిటీ ఆఫ్ కేసెస్లో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అనేక సందర్భాల్లో అనేక మంది ఈ డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి సందర్భాలు ఉండవచ్చు. బట్ ఈ నిరీక్షణ మనల్ని ముందుకు నడిపించేటువంటిదిగా ఉండి స్వస్థపరిచేటువంటిదిగా ఉంటుంది. దట్ ఇన్ ద వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ కేసెస్ దే విల్ గెట్ బెటర్ లైఫ్ ఉంది నాయన, ఇది కాదు, ఇంతే కాదు, దెర్ ఈజ్ లైఫ్, బెటర్ లైఫ్ అనేటువంటిది, దెర్ ఈజ్ ఎ వే అవుట్. మార్గం ఉంది దీని నుంచి బయటికి రావటానికి. ఇంకంత అయిపోయింది అనుకుంటున్నావా? నో నో నో, దెర్ ఈజ్ ఎ హోప్, దెర్ ఈజ్ ఎ వే టు కమ్ అవుట్. బయటికి రావటానికి ఒక మార్గం ఉంది. సో ఈ నిరీక్షణ స్వస్థతను ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. 8వది, హోప్ ఈజ్ ప్రాక్టికల్. ప్రాక్టికల్ అంటే ఏంటి? నాకు నిరీక్షణ ఉందిలే అని చెప్పేసి కూర్చొని ఉండేటువంటి పరిస్థితి కాదు. హోప్ డస్ నాట్ మీన్ వీ జస్ట్ సిట్ అండ్ వెయిట్ ఫర్ బెటర్మెంట్ వచ్చేస్తుంది లేని కూర్చోదు. ఇట్ ఈజ్ ప్రాక్టికల్. హోప్ మోటివేట్స్ యాక్షన్. మనం పని చేయటానికి, కార్యాన్ని సాధించటానికి మనల్ని ప్రోత్సహించింది. ఉదాహరణకి, వెన్ వీ హోప్ ఫర్ ద బెటర్ ఆఫ్ ద చర్చ్, ఈ చర్చ్ మంచిగా ఉండాలి, బాగవ్వాలి అనుకుంటే ఏం చేయాలి? వీ షుడ్ సర్వ్ ద చర్చ్. ఇది బెటర్ అయిపోతుందిలే అని కూర్చోవటం కాకుండా, ఇట్ గివ్స్ అస్ మోటివేషన్ అండ్ యాక్షన్ టు సర్వ్ ద చర్చ్. మన పిల్లలు ప్రభువులోనికి రావాలి, వారు రక్షణ పొందాలి అనేటువంటి నిరీక్షణ కూర్చొని ఉండటం కాకుండా, వారికి స్వార్థ చెప్పి, బైబిల్ చదివి, దేవుని మాటలు చెప్పి, టు ప్రీచ్ ద గాస్పెల్. ఈ ప్రపంచం అంతా కూడా మంచిగా ఉండాలి అనేటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఇట్ మోటివేట్స్ us టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. సో హోప్ ఈజ్ ప్రాక్టికల్. బిల్లీ గ్రహం గారు ఏమంటారంటే, అవర్ వరల్డ్ టుడే సో డెస్పరేట్లీ హంగర్స్ ఫర్ హోప్. మనం ఉన్న ప్రపంచం హోప్, నిరీక్షణ కోసం ఆకలితో ఉన్నదన్నమాట. ఎట్ అన్కౌంటెడ్ పీపుల్ హ్యావ్ ఆల్మోస్ట్ గివెన్ అప్. ఆశలు వదిలేసుకున్నారు చాలామంది, వేలాది మంది ఆశలు వదిలేసుకున్నారు అనమాట. దేర్ ఈజ్ డిస్పైర్ అండ్ హోప్లెస్నెస్ ఆన్ ఎవ్రీ సైడ్. నిరాశ, నిస్పృహలు మన చుట్టూ ఉన్నాయి. అందుకనే ఆయన ఏమని ఎంకరేజ్ చేశాడంటే, లెట్ us faithfully preach the hope that we have in Jesus. యేసు ప్రభువులో మనకున్నటువంటి నిరీక్షణను ప్రజలకి ప్రకటిద్దామని ఆయన ఒక సవాలుగా విసిరాడు. ఆయన బ్రతుకున్నంత కాలం గొప్ప ఎవాంజలిస్ట్గా అదే పని చేశాడు. హోప్లెస్ వరల్డ్కి యేసు ప్రభు ఇచ్చేటువంటి నిరీక్షణని ఆయన ప్రకటించి, ఆయన అనుభవపూర్వకంగా ఈ మాటలు చెప్పాడు. సో హోప్ ఈజ్ ప్రాక్టికల్. 9వది, హోప్ ప్యూరిఫైస్. మనల్ని శుద్ధీకరిస్తుంది, పవిత్రపరుస్తూ ఉందన్నమాట. 1 యోహాను 3:1-3 వచనాల వరకు చదివితే,
ఆ. పరుచుకొనవలెను. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు కూడా, ఏంటి నిరీక్షణ? మనం ఇంకా ఏమై ఉన్నామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనము ఆయనను పోలియుందుము. వీ విల్ నాట్ బి కాల్డ్ ఓన్లీ సన్స్ ఆఫ్ గాడ్, బట్ వీ విల్ బి లైక్ ద సన్ ఆఫ్ గాడ్. మనం దేవుని కుమారులమని కుమార్తెలమని అనబట్టమే కాకుండా దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని పోలి ఉందుమని ఇక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు. ఈ నిరీక్షణ కలిగిన ప్రతివాడు కూడా ఏం చేయమన్నాడు? తను తాను పవిత్రపరచుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ ఆ యొక్క భవిష్యత్తు కొరకు కనిపెట్టాలి. సో దిస్ హోప్ ప్యూరిఫైస్ us, helps us to become purer into the likeness of Jesus. యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడటానికి సహాయపడతా ఉంది. నెక్స్ట్ పాయింట్, హోప్ స్టెబిలైజెస్ ఇన్ ద స్టార్మ్. తుఫానుల్లో, సైక్లోన్స్లో ఈ హోప్ మనల్ని స్టెబిలైజ్ చేస్తుంది అనమాట, స్ట్రాంగ్గా ఉండటానికి సహాయం చేస్తుంది. హోప్ స్టెబిలైజెస్ ఇన్ ద స్టార్మ్. ఈ రోమన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు జ్యూస్ వాళ్ళందరూ కూడా చాలా అత్యాచారం, ఒక పర్సిక్యూషన్కి గురయ్యారనమాట. ఆ టైంలో ఈ నీరో చక్రవర్తి యూదులందరినీ కూడా హింసిస్తూ వాళ్ళని చెదరగొట్టేసి అలా చేస్తున్నటువంటి ఆ సమయంలో వాళ్ళని కాపాడి పట్టి ఉంచినటువంటిది, ఆ తుఫాన్లో ఆ చీకటి సమయంలో వాళ్ళని కాపాడినటువంటిది ఏంటంటే నిరీక్షణ, హోప్. అలాంటి వాళ్ళ పెయింటింగ్స్ చాలా కూడా భద్రపరచబడి ఉన్నాయన్నమాట. ఆ రోమన్ గవర్నమెంట్లో ప్యూర్ క్రిస్టియన్స్ పడ్డటువంటి ఆ యొక్క పర్సిక్యూషన్ అంతా కూడా. వాట్ గేవ్ దెమ్ హోప్ ఇన్ దట్ స్టార్మ్ ఈజ్ హోప్. ఆ యొక్క నిరీక్షణ వారిని కాపాడింది. లాస్ట్గా హోప్ డిఫెన్స్. నిరీక్షణ కాపాడును, లేకపోతే సంరక్షించును. అపోస్తలుడైన పౌలు ఈ రక్షణ శిరస్త్రాణం అని తలకు పెట్టుకునేటువంటి దానికి పోలుస్తా ఉన్నాడు అనమాట. పాల్ డిపెక్ట్స్ హోప్ యాజ్ ఎ డిఫెన్సివ్ హెల్మెట్. ఎఫెసీ 6:17 రక్షణ శిరస్త్రాణం అని ఆయన రాసినప్పుడు, మొదటి తెస్సలోనికీయుల పత్రిక 5:8 ఆ మాట శిరస్త్రాణం అని వాడినప్పుడు హీఈస్ డిపెక్టింగ్, లేకపోతే దాన్ని పోల్చి చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఈ హోప్ ఈజ్ డిఫెక్టివ్ హెల్మెట్. ఈ నిరీక్షణ ఎక్కడొస్తుంది? ఈ అనుమానాలు, ఈ యొక్క సమస్యలు ముందు ఎక్కడ మొదలవుతాయి? మైండ్లో. ఇది నిజమా? అవునా? నీకు కష్టం వచ్చినా కానీ దేవుడు ఉన్నాడా? ఈ బాధలు వెళ్తున్నావు, ఉన్నాడా ఆయన? ఇంకా బ్రతుకున్నాడా? ఇదంతా కూడా మైండ్లో వస్తుంది అనమాట. సో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే రక్షణ అయినటువంటి శిరస్త్రాణాన్ని పెట్టుకోండి. సో హీఈస్ డిపెక్టింగ్ హోప్ యాజ్ ఎ హెల్మెట్. హోప్ డిఫెన్సెస్, మనల్ని సంరక్షించేటువంటిదిగా ఉంటుంది. ప్రియులరా, 11 పాయింట్లు మనం చూసాం త్వరగా. హోప్. ఇంకా దెర్ మే బి సో మెనీ థింగ్స్ వీ కెన్ యాడ్. ఎక్కడి నుంచి వస్తుంది హోపు? ద సోర్స్ ఆఫ్ హోప్ ఈస్ ఫ్రమ్ గాడ్. బైబిల్లో 4 ఎగ్జాంపుల్స్ ఈ నిరీక్షణ కోసం కనిపెట్టుకున్నటువంటి 4 ఎగ్జాంపుల్స్. నెంబర్ 1, యూదులంతా కూడా బబులోను దేశానికి చెరగా కోనిపోయినప్పుడు 70 సంవత్సరాలు బబులోను దేశంలో చెరగా ఉన్నారు కదా. సో వాళ్ళు అక్కడ నిరీక్షణ కోల్పోకుండా విడుదల కోసం కనిపెట్టి 70 సంవత్సరాలు ఈ నిరీక్షణతో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ బబులోను చెర, 70 సంవత్సరాల చెర. రెండవ ఎగ్జాంపుల్, యేసు ప్రభు వస్తాడని, మెస్సయ్య వస్తాడని, ఈ శత్రువుల యొక్క
చేతుల్లోంచి మమ్మల్ని సంరక్షిస్తాడని ఎన్నో ప్రవక్తలు ప్రవచనాలు ఉన్నాయి కదా. 500 సంవత్సరాల ముందు, 700 సంవత్సరాల ముందు ఈ యూదులంతా కూడా ఆ విశ్వాసం, ఆ హోప్, యేసుప్రభు వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని కనిపెట్టారు కదా. చివరికి క్రిస్మస్ రోజున యేసుప్రభు వారు వచ్చారు. సో అదొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ హౌ జ్యూస్ వెయిటెడ్ ఫర్ ద ప్రామిస్డ్ మెస్సయ్య. వాగ్దానం చేయబడినటువంటి మెస్సయ్య వస్తాడని యూదులంతా కూడా 700 సంవత్సరాలు, 900 సంవత్సరాలు ఎలాగ కనిపెట్టారో, నిరీక్షణతో ఉన్నారో. దట్స్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్, సిమియోను ప్రవక్త. సిమియోను అని ఉన్నాడు. యేసు ప్రభుని ఆ దేవాలయంలోకి తీసుకెళ్ళినప్పుడు లూకా 2వ అధ్యాయంలో క్రిస్మస్ సందర్భంలో మనం చదువుకుంటాం. యేసు ప్రభుని దేవాలయంలో ప్రతిష్ఠించడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఉన్నాడు అనమాట. లూకా 2:25 నుంచి 32 వరకు. అది జస్ట్ నోట్ చేసుకోండి, ఇప్పుడు చదవద్దు. కానీ ఆయన ఈ రాబోయేటువంటి మెస్సయ్య కొరకు కొన్ని సంవత్సరాల నుంచి కనిపెడుతూ ఉండి చివరికి యేసు ప్రభువుని ఎప్పుడైతే ఎత్తుకున్నాడో అంటాడు, నాథా, ఇప్పుడు నా కన్నులారా నీవు ఇచ్చినటువంటి రక్షణని నేను చూశాను. ఎన్నో సంవత్సరాలుగా ఆయన కనిపెట్టి చివరి వృద్ధాప్యంలో యేసు ప్రభువుని ఎత్తుకొని ఆయన చెప్పినటువంటి మాట హోప్. ఆ నిరీక్షణతో ఆయన ఉన్నాడు. ఇక నేను చనిపోవచ్చు ప్రభువా, ఎందుకంటే నేను దేని కొరకు నిరీక్షించానో అది నా చేతుల్లోనికి వచ్చింది. నీవు మానవులకి, మనుషులకు ఏర్పాటు చేసినటువంటి రక్షకుడైనటువంటి యేసు నీవు బహుమానంగా ఈ లోకానికి ఇచ్చావు ప్రభువా. ఆయన సంతృప్తిగా తన మాటలు ముగించాడు. సో దట్స్ ఎ థర్డ్ ఎగ్జాంపుల్. మొట్టమొదటిది 70 సంవత్సరాల చెరలో వారు ఎలాగ కనిపెట్టారో, యూదులంతా కూడా 700 సంవత్సరాలు, 900 సంవత్సరాలు రాబోయే మెస్సయ్య కొరకు ఎలా కనిపెట్టారో, సిమియోను ఆ యొక్క రక్షకుడైన యేసు యొక్క జన్మం కోసం ఎలా కనిపెట్టాడో, ఆఖరుది మనం మన విడుదల కొరకు కనిపెడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆ నిరీక్షణ, ఆ యొక్క హోప్ ఈ ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా మనకి ఎనర్జైజ్ చేసి శక్తినిచ్చి ముందుకు నడిపించేటువంటిదిగా ఉంటూ ఉంది. సో మొట్టమొదటి వాక్య భాగాన్ని పాస్టర్ గారు మీకు పంచినటువంటి ఆ భాగాన్ని నేను ముగించి అదొక ఆశీర్వాదంగా నేను మీకు విడిచిపెడతాను. రోమీలకు రాసిన పత్రిక 15:13లో అపోస్తలుడైన పౌలు ఇచ్చేటువంటి దీవెన ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా మనసానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. సో మే గాడ్ బ్లెస్ us and fill us with that kind of hope. The hope, 11 పాయింట్లలో మనం చూసినటువంటి క్వాలిటీస్ మనకిచ్చేటువంటి ఆ హోప్ని మనం కలిగి ఈ సంవత్సరం ఇయర్ ఆఫ్ హోప్ అక్కడతో అయిపోయిందా? లైఫ్ ఆఫ్ హోప్. మనకి జీవితమే నిరీక్షణ కలిగినటువంటి జీవితంగా ముందుకు వెళ్దాం. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్.